నమస్తే అందరికీ. నటరాజాసనం చూద్దాం. నటరాజు అంటే నృత్యానికి అధిపతి. ఆసనం వేయి పద్ధతి. తాడాసనంలో నిల్చోవాలి. శ్వాస తీసుకుంటూ ఎడమ కాలుని మోకాలు దగ్గర వంచాలి. ఎడమ కాలి చీల మండను ఎడమ చేతితో పట్టుకోవాలి. కుడి చేతిని భుజం ఎత్తులో చాపాలి. శ్వాస వదులుతూ ఎడమ కాలిని వీలైనంత పైకి ఎత్తాలి. కుడి చేతిని పైకి ఎత్తాలి. ముందుకు వంగకుండా ఉండటానికి ప్రయత్నించాలి. కుడి కాలును నిటారుగా ఉంచాలి. ఇది నటరాజాసనం. తర్వాత ఈ స్థితిలో సాధారణ శ్వాసతో 30 సెకండ్ల నుంచి 1 నిమిషం వరకు ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలి? శ్వాస తీసుకుంటూ ఎడమ కాలుని నడుము ఎత్తు వరకు దింపాలి. కుడి చేతిని భుజం ఎత్తుకు తీసుకురావాలి. తర్వాత ఏం చేయాలి? శ్వాస వదులుతూ కుడి చేతిని క్రిందకు దింపాలి. తర్వాత తాడాసనంలో నిల్చోవాలి. పై విధంగా రెండవ కాలుతో కూడా చేసి సేద తీరాలి. ఇది నటరాజాసనం. ఓకే, మరి నటరాజాసనం వల్ల లాభాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటంటే, నటరాజాసనం వెన్నెముక చివరి భాగాన్ని అంటే లంబర్ రీజియన్ని గట్టిపరుస్తుంది. తొడ కండరాలు, గజ్జలు, ఛాతీ, భుజాలు, పొత్తి కడుపులోని కండరాలు సాగుతాయి. హస్తముల పాదముల స్నాయువులను వికాసపరచును. స్నాయు మండలమును సుదృఢవంతముగా నునర్చును. ఇంకా శరీరము సాగడంలో పైనుండి క్రింద వరకు నరములు ఉత్తేజితమగును. రక్త ప్రసరణను బాగుగా జరుగును. ఒక ప్రక్క లాగడం, నొప్పి వంటి బాధలు తగ్గును. వెన్నెముకకు బలము కలుగును. సయాటిక నొప్పులు తగ్గును. ఓకే, థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. మీ జయ ప్రకాష్.